ఒకరు ఓ పేరున్న ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరొకరు బీటెక్ స్టూడెంట్, ఇంకొకరు ఫ్యాషన్ కోర్స్ చేస్తున్న యువతి. వీళ్ళంతా ఎవరని అనుకుంటున్నారా? రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్లలో చాలా మంది విద్యార్థులు, లేకపోతే మంచి కెరీర్ ఉన్న జాబ్స్ చేస్తున్న వాళ్లే. నమ్మబుద్ధి కాకపోయినా ఇదే నిజం. డ్రగ్స్ జనంలోకి ఎంతగా చొచ్చుకుపోయాయో చెప్పడానికి వీళ్లే నిదర్శనం. యువతను మెల్లిగా డ్రగ్స్కి అలవాటు చేసి ఆ తర్వాత వాళ్ల ద్వారానే మత్తు పదార్థాలు మరికొందరికి చేరేలా చేస్తోంది డ్రగ్స్ మాఫియా. చాలా మందికి డ్రగ్స్ మత్తులో ఏం చేస్తున్నారో తెలియదు. దానికి బానిసలుగా మారడమే కాకుండా చివరికి ఎంతకైనా తెగిస్తున్నారు. ఇదే సమాజాన్ని భయపెడుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టకపోతే పరిస్థితులు మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది. డ్రగ్స్ మూలాలు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు అనే విషయాలపై నిఘా వ్యవస్థ పనిచేస్తోంది. వాటిని నివారించేందుకు అన్ని అవకాశాలను వాడుకుంటోంది. అనేక రకాల దాడులు నిర్వహిస్తూ డ్రగ్స్ వాడకం ఆపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డ్రగ్స్ వాడకంతో కలిగే నష్టాలపై యువతకు అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ ఇస్తోంది. సాఫ్ట్వేర్లు, సినీ ఇండస్ట్రీలో లేని వారికి, ఇంజనీర్ స్టూడెంట్స్కు డ్రగ్స్ సరఫరా చేసే పెడ్లర్లు, మధ్యవర్తులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. గ్రీన్ లైట్ వచ్చింది సార్, గ్రీన్ లైట్ లైట్ వస్తుంది సార్. దీనికి సంబంధించి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ సయ్యద్ ఖురేషితో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫేస్ టు ఫేస్. డ్రగ్స్ అమ్మకాలు చాలా పెరిగిపోయాయి. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా డ్రగ్స్ పైన నిఘా ఉండాలి, డ్రగ్స్ అనే మాట వినకూడదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఇప్పటికే చాలా చోట్ల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంటు, టీజీ న్యాబ్, అలాగే పోలీసు కూడా జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. సొంతంగా నిర్వహిస్తూ ఎక్కడికెక్కడ పట్టుకుంటున్నారు. ఇవాళ దూల్పేటలో కూడా భారీగా గంజాయి పట్టుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ సయ్యద్ ఖురేషి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, డ్రగ్స్ అనేది హైదరాబాదు అడ్డాగా మారింది, హబ్గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ఒక వ్యూ పాయింట్ పెట్టుకున్నాడు. అసలు డ్రగ్స్ అనే పేరే వినకూడదని అంటున్నాడు. ఈ డ్రగ్స్ మూలాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి సార్ మేజర్గా? ఎస్ మీరు చెప్పింది కొంతవరకు వాస్తవం. అయితే అన్ని మాదక ద్రవ్యాలలాగానే డ్రగ్స్ కూడా కన్జంప్షన్ కొంత పెరిగింది, అది వాస్తవం. అయితే డ్రగ్స్ అనేది కొంచెం మనుషుల్లో, సమాజంలో సంపద పెరిగినప్పుడు వచ్చే ఇది కల్చర్ ఇది. దిస్ ఈజ్ రిలేటెడ్ టు కల్చర్ అండ్ ఎకానమీ, బోత్. ఎకానమీకి సంబంధం ఇది ఉంటుంది. అయితే ఈ రకంగా ఎట్లయితే మన ఎకానమీ గ్రో అవుతుందో అట్లే దీంట్లో మాదక ద్రవ్యాలు కూడా వాటి వినియోగం ఎక్కువవుతుంది. అయితే ఇప్పటిదాకా మనం చూస్తే ధూళిపేటలో ఓన్లీ గుడంబా ఉండేది. ఒక 2016లో గుడంబాను అక్కడి నుంచి నిర్మూలించడం జరిగింది. అయితే దాని తర్వాత అనుకోకుండా అన్ఫార్చునేట్గా దురదృష్టవశాత్తు మనకు అక్కడ గంజాయి కల్చర్ ఎక్కువ వచ్చింది. ధూళిపేట వరకు మనం చూసుకుంటే సింథటిక్ డ్రగ్స్ తక్కువనే ఉన్నాయి, కానీ గంజాయి మాత్రం చాలా ఎక్కువ. అంటే వాళ్ళకు ఎక్కడి నుంచి సప్లై అవుతుంది? ఎస్. అయితే ఈ గంజాయి అనేది మనకు చాలా వరకు మొత్తం మన రాష్ట్రం మొత్తం అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, సౌత్ ఇండియా మొత్తం, తర్వాత నార్త్ ఇండియా, వెస్టర్న్ ఇండియా మొత్తం కూడా ఏఓబి ఏరియా నుంచి సప్లై అవుతుంది. అక్కడ ఏజెన్సీ ప్రాంతం ఉండడము, అడవులు ఉండడము, తర్వాత అక్కడ ప్రభుత్వాల్లో కూడా కొంత ఇది ఉండడంతో ఏమవుతుందంటే అక్కడ విచ్చలవిడిగా సాగు చేయబడుతుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కొంతమంది స్మగ్లర్లు వాళ్ళకు అన్ని రకాలుగా ఫైనాన్సెస్ చేకూర్చి, విత్తనాలు ఇచ్చి, ఎరువులు ఇచ్చి, తర్వాత వాళ్ళకు పంట పండించే విధానం వాళ్ళకు నేర్పి, వాళ్ళ దగ్గర నుంచి పంటను పండించిన తర్వాత పంటను అంటే మీరు చెప్పిన ప్రకారం ఒక ఎకరం సాగు చేయాలంటే ఎవరైతే దళారులు కావచ్చు, ఈ మాఫియా లీడర్లు కావచ్చు, ఎంత ఇస్తారు వాళ్ళకి ఒక రైతుకి? అది అంటే మీ అబ్జర్వేషన్ ఇప్పుడు మన దగ్గర ఆ సమాచారం లేదు. కాకపోతే ఇంతకుముందు నేను ఆ ప్రాంతంలో పనిచేసినాను.
2006-07లో మీకు ఇన్పుట్స్ 2006-07లో ఆ ప్రాంతంలో వైజాగ్ జిల్లాలో పనిచేస్తున్నాను. అప్పుడు ఎకరానికి వాళ్ళకు ఒక 20,000 దాకా ఖర్చు వచ్చేది. ఓకే, ఇప్పుడు చాలా రేటు పెరగలేదంటారా? రేటు పెరిగింది, ఇప్పుడు రేటు పెరిగింది. దాంతో అక్కడ శీలవతి అనే రకం గంజాయి యొక్క సాగు చాలా ఎక్కువ జరుగుతుంది. శీలవతి అనే రకం అంటే హై టెంపర్ ఉంది, అంటే ఎట్లా దాని యొక్క అందులో రకరకాలు ఉంటాయి సార్. శీలవతి ఇంకా మిగతా నేమ్స్ అంత పెద్దగా లేవు, కానీ అన్నిటికంటే ఇప్పుడు శీలవతికి డిమాండ్ ఎక్కువ. ఇది కాకుండా మనకు హిమాలయ ప్రాంతాల్లో ఇంకొక గంజాయి కూడా అదే రకం సార్. ఆ రకం ఆ పేరు ఐడియా లేదు, కానీ అది ఇంతకంటే చాలా పవర్ఫుల్ ఎక్కువ కిక్ ఇస్తుంది. తర్వాత గంజాయి కన్జ్యూమర్స్ దాన్ని ఎక్కువ లైక్ చేస్తారు. అది కూడా అక్కడక్కడ ఇక్కడ ఇప్పుడు మనకు లభించడం స్టార్ట్ అయింది. అయితే ఒక రకంగా చెప్పాలంటే మనకు హిమాలయాల నుంచి వచ్చే గంజాయి తక్కువే, కానీ అక్కడి నుంచి వచ్చేదే ఎక్కువ. ఏయువి నుంచి వచ్చేదే ఎక్కువ. వైజాగ్ జిల్లా, కోరాపుట్ జిల్లా, మల్కాన్గిరి జిల్లా. కోరాపుట్, మల్కాన్గిరి అనేవి ఒరిస్సాలో ఉంటాయి. వైజాగ్ జిల్లా అనేది మన ఆంధ్ర. అంటే అక్కడ ప్రభుత్వాలు అజమాయిషి లేక గంజాయి పంట సాగు చేస్తున్నారా ఏమనుకోవచ్చు మనం? అంటే ప్రభుత్వాలు ఈ మధ్యన చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ యాక్షన్ ఇప్పుడు ఇంతకుముందు కూడా తీసుకున్నది. ఇప్పుడైతే ఒక ప్రత్యేకమైన కార్యాచరణ దానికోసం రూపొందిస్తున్నట్టు మాకు అర్థమైంది. అక్కడి నుంచి కూడా మేము వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. వాళ్ళకి చాలా వినతులు సమర్పించడం జరిగింది. వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఆ సాగు టైంలో జూన్లో స్టార్ట్ అవుతుంది. అది పంట సాగు చేయడం అనేది డిసెంబర్లో చేతికి వస్తుంది. డిసెంబర్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా మామూలుగా అంతకుముందు పండిన పంట ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటుంది. అక్కడ ఒక పెద్ద వ్యవస్థనే తయారై కూర్చున్నది ఆ ప్రాంతంలో. అయితే దాన్ని భగ్నం చేయాల్సిన అవసరం ఉంది. ఏపీ గవర్నమెంట్ సీరియస్గానే తీసుకుంటుంది. అయితే మేము కూడా మొత్తం మన రాష్ట్రంలో ఎంట్రీ పాయింట్ నుంచి భద్రాచలం ఏరియాలో చెట్టి ఆ ప్రాంతం, ఆ తర్వాత బార్డర్ ఏరియాలలో ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి ఎంట్రీ పాయింట్ ఉంది గంజాయికి. అక్కడి నుంచి ఇక్కడ దాకా రోడ్డు మార్గాలు, రైలు మార్గాల ద్వారా వస్తుంది. కలకత్తా నుంచి లేకపోతే నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి, తర్వాత నార్దర్న్ ఈస్టర్న్ ఇండియా నుంచి వచ్చే ట్రైన్స్లలో కూడా మనం చాలా గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి పూణే, బాంబే కూడా వెళ్తున్నాయి, హైదరాబాద్కి వస్తుంది, బెంగళూరుకి వస్తుంది, ఆ తర్వాత త్రివేంద్రం సైడ్ కూడా వెళ్తున్నాయి. సో ఈ అన్నిటిని కూడా రోడ్డు మార్గం, రైలు మార్గం అన్నిట్లో అంటే రకరకాల ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా అది మనకు చేరుకుంటుంది. సార్, ఇప్పుడు ఈ మధ్య జరిగిన ఆపరేషన్లలో కూడా మీరు రెగ్యులర్గా చూస్తున్నారు, కొకైన్ విక్రయం ఎక్కువ జరిగింది, మిగతా రకరకాల డ్రగ్స్ కూడా. ఎట్లా సార్, అంటే వాటి ప్రభావం పిల్లలపైన ఎక్కువ ఉంది. చాలామంది ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలంటే భయపడే పరిస్థితి. అంటే ఏదో రకంగా కన్జ్యూమ్ చేస్తున్నారు. ఎవరైతే వ్యాపారులు కావచ్చు, దళారులు కావచ్చు, డబ్బులు సంపాదించుకోవాలనే వాళ్ళు కావచ్చు. ఎట్లా ఉంటుంది సార్, అంటే మీ దృష్టి ఎట్లా ఉంటుంది వాటిపైన? అంటే చూడండి, మనము గమనిస్తే ఒక విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్థికంగా ఉన్నత శ్రేణి, ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళ పిల్లలు కానివ్వండి, ఉన్నత వర్గాల వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఈ డ్రగ్స్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ప్యాషన్ ఉంటుంది, ప్యాషన్ అని కాదు, వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది వాటికి. సింథటిక్ డ్రగ్స్ అంటే వాళ్ళ యాటిట్యూడ్ అంటే ఏమనుకోవచ్చు మనం? అసలు యాక్చువల్లీ ఇది గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, ఇదంతా థ్రిల్ కోసం వాడుతున్నారు. కానీ రాదు. అంటే మీ అబ్జర్వేషన్ లో పట్టుబడ్డ తర్వాత అంటే మజా అంటే ఏమనుకుంటారు వాళ్ళు? ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మందికి జీవితం యొక్క ఆశయమే ఒక మజా, థ్రిల్, కిక్ రావడము. వితౌట్ కిక్ లైఫ్కు పర్పస్ లేదనుకోవడం. నిజంగా చెప్పాలంటే అసలు దాంట్లో ఎలాంటి మజా ఉండదు. మీరు ఒకసారి చూడండి, డ్రగ్ అడిక్ట్స్ అని దాంట్లో గూగుల్లో సెర్చ్ చేయండి, వాళ్ళ ముఖాలు చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం రోగిస్టుల కంటే పెద్ద పెద్ద రోగాలు వచ్చిన వాళ్ళైనా అంత అధ్వానంగా ఉండరు. అటువంటి ఫేసెస్ ఉంటాయి వాళ్ళవి. అంటే దాంట్లో మజా వచ్చినట్టు కనబడుతుందా మనకు? ఆ ఫేసెస్ చూస్తుంటే వాళ్ళు చాలా మజా అనుభవించినట్టు కనబడుతుందా? ఒక్కసారి ఇది ఆలోచించాలా. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క నిఘా కరువైంది పిల్లల మీద. ఎందుకంటే అది వృత్తిరీత్యా చాలా బిజీ అయిపోయారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఈ కాలంలో ఇద్దరు పనిచేస్తున్నారు, తల్లిదండ్రి ఇద్దరు పనిచేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇంటికి వచ్చేసరికి అంతకుముందే చాలాసేపటి ముందు వాళ్ళు పిల్లలు వచ్చి ఉంటారు అక్కడికి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయం వాళ్ళు ఒంటరిగా ఉంటారు. స్కూల్లో ఎక్కడో వాళ్ళ స్నేహితుల ద్వారా వీళ్ళకు డ్రగ్స్ లేకపోతే గంజాయి అలవాటు అవుతుంది.
దాంతో ఈ నిఘా కరవడంతోనే చిన్నప్పుడే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఓకే. ఇక్కడ మనం అందరం ఎందుకంటే ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంటో ఎక్సైజ్ డిపార్ట్మెంటో లేకపోతే ఒకరు చేసేది కాదు, ఇదంతా సామాజికంగా ఒక ఉద్యమంగా సాగాలి. ఇది అందరూ చైతన్యం రావాలా, ప్రజలు సహకరించాలి, మీడియా మీరు కూడా దాని యొక్క అనర్థాలని ప్రజల్లో తీవ్రంగా తీసుకెళ్లాలా, లేకపోతే సమాజం చాలా నష్టం. ఈ మధ్య జరుగుతున్న రేవ్ పార్టీలు మీరు చూస్తున్నారు, రీసెంట్గా మీరు కూడా అటెండ్ చేశారు మాదాపూర్లో. ఏం సార్ అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి అంటే ఒక మొబిలైజేషన్ చేయడము, ఒక అమ్మాయిలను పట్టుకురావడము, డ్రగ్స్ని కన్జ్యూమ్ చేయడం, మద్యం అంటే ఎట్లా చూడొచ్చు వాళ్ళని? ఆనందాన్ని వెతుక్కుంటూ రకరకాల వక్ర మార్గాలు పడుతున్నారు యువత, ముఖ్యంగా యువత. ఆనందం దేంట్లో ఉంటుందో దాంట్లో ఆనందం ఉందో అని అది టేస్ట్ చేస్తారు, దీంట్లో ఆనందం ఉందా అని ఇది టేస్ట్ చేస్తారు. ఫస్ట్ ఒక బ్రీజర్తో స్టార్ట్ అవుతుంది, బీర్కి వస్తారు, లిక్కర్కి వెళ్తారు, రమ్ములు చూస్తారు, విదేశీ మద్యం చూస్తారు. ఇదంతా కిక్ అయిపోయిన తర్వాత గంజాయికి వస్తారు. ఆ తర్వాత మళ్ళీ దానికంటే పైన హయ్యర్ సింథటిక్ డ్రగ్స్ ఉన్నాయి, చాలా రకాల డ్రగ్స్ ఉన్నాయి, దానికి వెళ్తారు. ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయి సార్? కొకైన్ కాక చాలా రకాల డ్రగ్స్ ఉంటాయి. కానీ వీటికి ముఖ్యంగా మూడు డెరివేటివ్స్ ఉంటాయి డ్రగ్స్కి. ఒకటి కోకోవా నుంచి వస్తాయి, తర్వాత పాపీ, ఓపియం పాపీ నుంచి వస్తాయి, ఆ తర్వాత గంజాయి నుంచి. ముఖ్యంగా ఈ మూడింటి నుంచి వస్తాయి. ఈ మూడు నుంచి కాకుండా కెమికల్స్ నుంచి వచ్చే సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ వేరు ఉంటాయి, అవి చాలా డేంజరస్ అవి. కానీ యువత తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఈ డ్రగ్స్లో కానీ మద్యంలో కానీ అది సేవించడం వల్ల ఎలాంటి కిక్ రాదు, ఎలాంటి ఆనందం రాదు. జరిగేది ఒకటి మాత్రం ఖచ్చితం, ఆరోగ్యం పాడవుతుంది, అనారోగ్యానికి గురవుతారు, సమాజంలో కూడా వాళ్ళు వెలివేయబడతారు, వాళ్ళ ఫ్యూచర్ కూడా పాడైపోతుంది. ఎందుకంటే కేసులు నమోదైతే వాళ్ళకి పాస్పోర్ట్స్ కానీ వివిధ రకాల చదువులకు ఎగ్జాక్ట్లీ వాళ్ళ మొత్తం జీవితమే నాశనం అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా వీళ్ళ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉండాలి. ఇప్పుడు మీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ మిగతా వింగులు కానీ అంటే అబ్జర్వేషన్ ఉంటుందా సార్? ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలను బట్టి ప్రతి చోట అంటే ఇప్పుడు ఇంతకుముందున్న పట్టుబడ్డ ఇన్ఫార్మర్స్ కానీ అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం డ్రగ్స్ అనేవి ముఖ్యంగా ఎందుకంటే మీరంతా చేసేది రహస్య ఆపరేషనే కదా, రహస్యంగా ఉంటేనే మాకు మీకు కూడా వాళ్ళకి ఇన్పుట్స్ వస్తాయి, దొరుకుతారు. కాబట్టి మేము చాలా వరకు రహస్యంగానే చేస్తున్నాం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేవి ఎక్కువ వెస్టర్న్ హైదరాబాద్లో డ్రగ్స్ సేవించే కల్చర్ ఎక్కువ ఉంది. ధూల్పేటలో మాత్రం గంజాయి ఉంది. ఆ ధూల్పేటలో కోకైన్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది మనకి హైదరాబాద్కి? కోకేన్ కానివ్వండి, ఎల్ఎస్డి కానివ్వండి, ఎండిఎంఏ కానివ్వండి, అవును, ఇవన్నీ కూడా మనకు ముఖ్యంగా గోవా, బెంగళూరు నుంచి వస్తున్నాయి, కొంతవరకు ఢిల్లీ నుంచి కూడా వస్తుంది. ఆ తర్వాత ఓపియం అనేది మాత్రం నార్థన్ ఇండియన్ స్టేట్స్ అయిన హర్యానా, రాజస్థాన్ నుంచి వస్తుంది. సో అవి వాటి మీద కూడా కొంత దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా నార్త్ ఇండియా పీపుల్ ఎవరైతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారో ఆ ప్రాంతాలకు ఓపియం వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఓపియం వస్తుంది. ఎట్లా ఉంది సార్? గతంలో 2500 3000 వరకు ఒక గ్రామ్ ఉంటుంది, ఇప్పుడు ఎట్లా ఉంది రేట్స్ అన్ని? ఇప్పుడు చూడండి, అది డిమాండ్ బట్టి ఉంటుంది. ఎప్పుడైతే నిఘా ఎక్కువవుతుందో అప్పుడు దాని యొక్క సప్లై తగ్గి దాని యొక్క ఇది అంటే మీరు ఈ మధ్య పట్టుకున్న దాంట్లో మీకు గంజాయి దాదాపుగా 12,000 కేజీ వాళ్ళకు అక్కడ దొరికితే చివరికి వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి దాదాపు 25,000 రూపాయలకు ఒక కిలో. ఓకే. చివరికి కన్జ్యూమర్కి పోయేసరికి 25,000 నుంచి 30,000 వరకు కూడా వాళ్ళు అమ్ముతున్నారు. కోకైన్ పరిస్థితి ఏంటి సార్? కోకైన్ పరిస్థితి అది ఎల్ఎస్డి 10,000 రూపాయలకు ఒక గ్రామ్ దొరుకుతుంది. ఎంత చిన్న గ్రామ్, ఒక గ్రామ్ మాత్రమే. అంతే. ఎంతమంది వాడచ్చు అది? అది 3-4 వాడచ్చు. ఎందులో అంటే వాటర్ అంటే మందు అది రకరకాలుగా యూజ్ చేస్తారు. ఒక్కొక్క డ్రగ్ను ఒక్కొక్క రకంగా యూజ్ చేస్తారు. కొన్నిటేమో డైరెక్ట్లీ ముక్కులు పీల్చడం, కొంతమంది తినేస్తారు. ఎల్ఎస్డి బ్లాక్స్ అయితే నాలుక మీద పెట్టుకుంటారు. గంజాయి స్మోక్ చేస్తారు, గంజాయి సిగరెట్ లాగా స్మోక్ చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు పట్టుబడ్డ నిందితులు కానీ అమ్మేవాళ్ళు కానీ వాళ్ళ నుంచి మీరు చాలా మాటలు వింటూ ఉంటారు, ఏమనిపిస్తుంది సార్ మీకు మామూలుగా? అంటే వాళ్ళు చాలా రకరకాల ఇష్యూస్ చెప్తుంటారు కదా. అవునవును. వాళ్ళు అసలు యాక్చువల్లీ ఎవరు కూడా ఇది తెలిసి ఎవరు దానికి రారు, దీని యొక్క అనర్థాలు తెలిస్తే ఎవరు రారు వాళ్ళు. అయితే అనర్థాలు తెలియకనే ఫ్రెండ్స్ ద్వారా దీంట్లో ఏదో ఉంటుంది, ఆనందం ఉంటుంది, మజా ఉంటుంది, కిక్ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది అనుకొని వస్తారు. వాళ్ళకు థ్రిల్ ఏం రాదు. ఏ డ్రగ్లో ఎలాంటి థ్రిల్ లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి డ్రగ్లో ఎలాంటి థ్రిల్ లేదు. కాకపోతే ఆరోగ్యం పాడేది మాత్రం ఉంటుంది, వాళ్ళు దానికి అడిక్ట్ అవ్వడం మాత్రం ఉంటుంది, బానిసలు అయిపోతారు వాళ్ళు. అది మాత్రం వాస్తవం.
ఎట్లా ఉంది సార్ అంటే మీరు సమాజానికి కానీ తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలకు కానీ ఎవరైనా సరే స్కూల్ పిల్లలకు కానీ ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? చూడండి, ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరమైనది. అది గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, చాలా ప్రమాదకరమైన విషయం అది. అయితే అసలు దాని జోలికి పోకుండా ఉండడమే మంచిది. కొన్ని డ్రగ్స్ ఎంత పవర్ఫుల్ ఉన్నాయంటే ఒక్కసారి 1-2 సార్లు యూజ్ చేస్తే కూడా దాన్ని అడిక్ట్ అవుతారు. దానికి ఖచ్చితంగా అడిక్ట్ అవుతారు. అది లేకుండా ఉండలేని పరిస్థితి ఉంటుంది. మరి అందులోంచి బయటకు రావడానికి చూడండి, అది ఇతర డిపార్ట్మెంట్స్, మెడికల్ ఎయిడ్ అవసరం ఉంటుంది, రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది చాలా బాధాకరమైన ప్రక్రియ అండ్ ఒక లాంగ్ ప్రక్రియ అది. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిటెక్షన్, డిస్పోజల్ వరకు దాని బాధ్యత చూసుకుంటుంది. అలాగే మేము స్టూడెంట్స్ కోసం అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, తర్వాత ఫార్మసీ కాలేజెస్లో వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్యాంపెయిన్స్ పెడుతున్నాం, ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చినప్పుడు కోఆపరేట్ చేయాలని చెప్తున్నాం. వాళ్ళని కూడా పిలిచి ఒకటిసారి పెడతాం. ఇప్పుడు ఈ కేసులలో అమ్మిన వాళ్ళు నిందితులు, తీసుకున్న వాళ్ళు నిందితులు, ఎట్లా ఉంటుంది కేసుల పరిస్థితి? చూడండి, ఇది అమ్మిన వాళ్ళే నిందితులు. అవును. ఈ కన్జ్యూమర్స్ అనే వాళ్ళ మీద కొంచెం మేము సానుకూలంగానే ఉంటాం. మేము వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తాం, దానివల్ల వచ్చే అనర్థాలన్నీ తెలియజేస్తాం, వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తాం. మరీ చిన్న పిల్లలైతే వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళకే అప్పచెప్తాం. తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ ఎవరి దగ్గర నుంచి కొంటున్నారనే విషయం కూడా మాకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళ నంబర్లు కూడా ఇస్తాం. తర్వాత వీళ్ళ ఫోన్ నంబర్లు, వీళ్ళు ఎవరెవరితో కాంటాక్ట్లు ఉన్నారో ఆ విషయం కూడా చెప్తాం. వీలైతే ఆ అక్యూజ్డ్ మా దగ్గర ఉంటే వాళ్ళని చూపిస్తాం కూడా. వీళ్ళ మీద నిఘా పెట్టమని పేరెంట్స్ చెప్పడం జరుగుతుంది. గత కొన్నేళ్ల క్రితం సినిమా వాళ్ళని కూడా మీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంటే ఆపరేషన్ చేసి పట్టుకుంది. చాలామంది బయటకు వెళ్ళిపోయారు, కొన్ని కేసులు కూడా వెళ్ళిపోయాయని చెప్పి కొంత సమాచారం. ఎట్లా అంటే ఆ కేసుల పరిస్థితి ఏంటి సార్? ఆ కేసులు ఇన్వెస్టిగేషన్లో కొన్ని ఉన్నాయి. చార్జ్ షీట్లు కూడా మీరు దాఖలు చేశారు కదా? అన్ని ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. ఆ కేసులో చార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. దాంట్లో కొన్ని కుట్టుడు పోయినాయి, ఇంకొన్ని ట్రయల్ నడుస్తుంది. ఓకే. అంటే కొంతవరకు ఏదో మేనేజ్ అయింది అనేది అప్పుడు ఏదో ఆరోపణలు అటువంటి ఉంటాయా సార్ అంటే ఈ డ్రగ్స్ కేసులలో? చూడండి, ఇంకా నిషేధిత పదార్థాలు కదా ఇవన్నీ. నిషేధిత పదార్థాలు దానికి కొంచెం హైప్ వచ్చింది. సినీ వ్యక్తులు దాంట్లో ఉండడంతో చాలా హైప్ వచ్చింది. అప్పుడు అకున్ సబర్వాల్ ఆఫీసర్స్, అప్పుడున్న ఆఫీసర్స్ చాలా కష్టపడి ఆ కేసెస్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా దొరకడం జరిగింది. కొంతమంది కన్జ్యూమర్స్, సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళని కూడా విచారించి వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళు ఉండడంతో కొంచెం హైప్ వచ్చింది. దాంట్లో ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి, పెండింగ్ ట్రయల్లో ఉన్నాయి. ఆ కేసెస్ అయిపోయిన తర్వాత కానీ దాని గురించి మాట్లాడాలి. భవిష్యత్తు ఎట్లుంటాయి సార్ మీ ఆపరేషన్స్? ఇంకా కూడా చూడండి, ఇప్పుడైతే మేము ఆపరేషన్ ధూల్పేట అని ఒకటి స్టార్ట్ చేసినాం. ఆపరేషన్ అంటే పర్టికులర్ ఏరియానా? లేదు, మొత్తం ధూల్పేట ఏరియా. ఓన్లీ ధూల్పేట ఏరియా ఫస్ట్. ఎందుకంటే హైదరాబాద్లో నిర్మూలించాలనేది. హైదరాబాద్లో డ్రగ్స్ కానీ గంజాయి కానీ స్టార్ట్ అయింది ఫస్ట్ ధూల్పేటలోనే. కాబట్టి మేము సారాయితో పాటు కూడా గంజాయి ఉండేది అప్పుడు. కాకపోతే తక్కువ స్థాయిలో ఉండేది. ఇప్పుడు చాలా ఎక్కువ స్థాయిలో ఉంది, డిమాండ్ పెరిగింది దానికి. కాబట్టి అక్కడే స్టార్ట్ అయింది. కాబట్టి మేము కూడా అక్కడి నుంచే మా ఆపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి 31 ఆగస్టులోగా ధూల్పేటలో గంజాయి దొరకకుండా చేయాలని మా డైరెక్టర్ గారి మా డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి సార్ ఆదేశాలతోని, ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రభుత్వం నుంచి మాకు చాలా ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో గంజాయి కానీ డ్రగ్స్ కానీ హైదరాబాద్లో ఉండొద్దు, తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు అని చాలా ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాల అనుసారంగా మేము మా కమిషనర్ గారు, తర్వాత డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి సార్ వీళ్ళందరి యొక్క గైడెన్స్లో పనిచేస్తూ మేము అనుకున్న ఈ యొక్క లక్ష్యాన్ని సాధిస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికైతే తెలంగాణలో గంజాయి కానీ డ్రగ్స్ మాట వినకూడదానికి కూడా ఆఫీసర్లు కరాఖండిగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఆలోచన విధానికి అనుగుణంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడం, పిల్లల్ని కూడా నిషేధిత పదార్థాల బారిన పడకుండా చూడాలన్నదే తమ లక్ష్యం అని చెప్పి ఎస్వై ఖురేషి గారు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలి, తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినకూడదనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన విధానానికి అనుగుణంగానే తమ ఆపరేషన్లు కొనసాగుతాయని చెప్తున్నారు. ఆగస్టు 31 లోపల ధూల్పేట్లో గంజాయి కానీ మిగతా డ్రగ్స్ అనే మాట వినకుండా చేస్తామని చెప్పి కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. విత్ కెమెరామెన్ గౌరవ్, నగేష్.